ఆ దేవాది దేవుని యొక్క మహాపరిశుద్ధ దేవుని యొక్క సన్నిధి అభిషేకం మన మీద అందరి మీద ఉండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మరొక దినాన్ని అనుగ్రహించాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటిది. కాబట్టి ప్రతి కుటుంబము ప్రతి ఒక్క మరి సన్నిధి చౌకులు అందరూ కూడా దేవుని ఆరాధించడం, స్తుతించడం ఎంతో మేలు. దేవుడు చదివిస్తున్నాడు ఈరోజు వాగ్దానం ద్వారాగా. కీర్తనల గ్రంథము 147:3 గుండె చెదరవారి ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. గుండె చెదిరిన వారి యొక్క గాయములు కడుతున్నాడు ఆయన. చూడండి, ఎంతోమంది ఎన్నో రీతిలుగా వారి గుండెల్లో బాధ, వేదన, చెప్పులేని శోధన, సహించలేనిటువంటి శ్రమ ఎంతోమందిలో సంభవించినట్టుగా మనం చూస్తున్న వాళ్ళు కొంతమంది, తెలియనటువంటి వారు ఎంతోమంది రకరకాలైనటువంటి శోధనలో వారు బాధలు పడుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, గుండె చెదరిన వారి యొక్క గాయములు ఆయన కట్టువాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తప్పక వీక్షించండి, దేవునితో స్నేహం కలిగి ఉండండి. మీరు దేవుడు తప్పక మీ యొక్క సమస్య ఏదైనప్పటికీ ఆయన గాయం కడతాడు, తప్పక తీరుస్తాడు. తీర్చే దేవుడు మన నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తిమంతుడు, ఆయన జ్ఞానము అంటే మితి లేదంటే ఆయన అంత జ్ఞానవంతుడు, అంత గొప్ప దేవుడు, అంత గాయము. మన ప్రభువు ఎంత వాడంటే ఎన్ని కార్యములు ఇచ్చేవాడు, ఎంత గొప్ప కార్యములు ఇచ్చేవాడు. కానీ ఆయన శక్తిని, ఆయన యొక్క మహిమను మనం పొందలేకపోతున్నాం. అందుకే కదా ఈరోజు మరి ఈ స్థితిలో మనకు రావడానికి కారణం. మనం ఇంకా గుండె పగిలి దేవుని నమ్మిన కూడా బాధపడటానికి కారణం ఏంటి చెప్పండి? గాయములు కట్టువాడు ఆయన, గాయం పెట్టువాడు ఆయన. అయినప్పటికీ గాయాలు తగులుతుంటాయి. అయితే ఎలా ఉన్నా గాయాలు తగులుతాయి. ఆ గాయాన్ని కట్టి దేవుని యొక్క మహాశక్తి కుమ్మరించులాగున, సహాయం చేయులాగున ఆయన మహిమ ఎప్పుడైతే మన మీద ఉంటుందో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. వారి తప్ప ఎవరున్నారు చూడండి? మన జీవితాల్లో మంచి మేలు చేయవాడు ఆయనే, మంచి కృపతో నింపువాడు ఆయనే, మంచి కార్యములు మన పట్ల జరిగించేవాడు కూడా ఆయనే. ఆయన తప్ప ఇంకెవ్వరును లేరు. ఉన్న ఆ వారి వలన ఏమీ కాదు అని కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు. దేవుడే నీ గుండెను బాగు చేసేవాడు, నీ హృదయ వాంఛ తీర్చువాడు, నీ శ్రమను, నీ కష్టమును, బాధను, నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతిదీ తీర్చువాడు ఆయనే. ఆయన తప్ప ఎవరు లేరు. ఆయనకే మనము సగిలిపడి ఆయన్నే ఆరాధిస్తూ ఆయననే ఘనపరుస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక మహాకృప మనల్ని ఆవరించి ఆయన మన మీద ఆత్మ నుంచి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఏ విషయంలో నువ్వు కుమ్ములిపోతూ బాధపడుతున్నావో ఆ విషయాల్లో దేవుడు మనల్ని స్వస్థపరిచి విడుదలిస్తాడు. తప్పనిసరిగా గాయములు కడతాడు ఆయన, తప్పనిసరిగా కార్యములు చేస్తాడని విశ్వాసం నమ్ముకుంటూ నువ్వు ఉంటే నీ గుండె చెదిరినటువంటి జీవితాన్ని బాగు చేసేస్తాడు ఆయన. గుండె చెదరబెట్టడం ఏంటండి? లోపల గుండు పెట్టుకుని ఎక్కడికో పోయిందని మాట్లాడుతున్నామని అంటారు. లోపలి బాధ, ఏం చేయలేని స్థితి, ఏం చేయాలో తెలియని స్థితిలో మనం ఉంటూ ఉంటాం కొన్నిసార్లు కదా. ఆ స్థితిలోంచి దేవుడు మనల్ని తీసుకొచ్చి నడిపిస్తూ ఉంటాడు కదా. కాబట్టి ఈ వాగ్దానం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, వేలాది వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే నైనా ఏ సమస్య అయినప్పటికీ నైనా, ఏ హృదయంలో ఏ వాంఛ కలిగి ఉన్నారో, ఏ గుండె బాధపడుతుందో, ఏ గుండె వేదన చెందుతుందో ఆ వేదన యేసు నామములో తొలిపోనుగాక. ప్రతి కాడి విరగొట్టబడునుగాక. అంధకారంలో చీకటి కట్లని తెగిపోనుగా. కృప దిగి వచ్చునుగాక. అగ్నిమణి అభిషేకం కుమ్మరించండి, ఆత్మను కుమ్మరించండి. ప్రతి కాడి విరగొట్టబడునుగా. కుటుంబంలో ప్రతి శోధన యేసునామములో పారిపోవాలని, ప్రతి కీడు యేసునామములో వెళ్ళిపోనుగాక. తండ్రి మీకే వందనాలు. ప్రతి కాడి విరగొట్టి మహిమను పొందుకోనిలాగా సహాయం చేయండి. యేసునామములో బంధిస్తున్న ప్రతి కాడి నుంచి, కీడు నుంచి విడుదలిచ్చి మహిమ పొందుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.
కామెంట్ రాయండి. అనేక మందికి షేర్ చేయడం వల్ల స్వార్థ